నేను ఈరోజు ఫిక్స్ అయ్యాను టైం మేనేజ్మెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను ఈజీగా, టేస్టీగా అండ్ చాలా క్విక్గా అయిపోయే రెసిపీస్ చేద్దామని చెప్పి సో నేను వచ్చేసి పుదీనా చట్నీ చేయడానికి స్టార్ట్ చేశాను. నా దగ్గర పచ్చిమిర్చి లేదు. సో అందుకే నేను ఇంటర్నెట్లో రెసిపీ సెర్చ్ చేస్తే నాకు ఈ రెసిపీ సజెస్ట్ చేసింది. సో చేశాను. టేస్ట్ మటుకు టు బీ ఫ్రాంక్ ఓకేగా ఉండింది. నేను పుదీనా చట్నీ కొంచెం గ్రౌండ్ నట్స్ యాడ్ చేసి చేస్తానన్నమాట. సో నాకు అది ఇంకా నచ్చుతుంది. అండ్ పప్పు వచ్చేసి నేను యాక్చువల్లీ టమాటోస్, ఆనియన్స్ అండ్ కొంచెం చింతపండు, కారం, ఉప్పు వేస్తాను టమాటో పప్పుకి. సో దాని తర్వాత కుక్కర్లో 3 విజిల్స్ అయిన తర్వాత తాలింపు వేసేసుకుంటాను. ట్రస్ట్ మీ గైస్, చాలా టేస్టీ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు పుదీనా చట్నీ ఏదైతే చల్లారిందో దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. అంతే, పుదీనా చట్నీ అండ్ పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ గోడ్ చిక్కుడు చేసేసుకుందాము. దానికోసం వెల్లుల్లి, కొబ్బరి, కారం, ఉప్పు, అంతే, సింపుల్. సో యాక్చువల్లీ ఇది దీనికోసమనే కాదు, మీరు ఏ రెసిపీకైనా కూడా ఈ మసాలా యూజ్ అవుతుంది. లైక్ కాకరకాయ ఫ్రై, బీట్రూట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై, ఇలా అన్నిట్లలో ఈ కొబ్బరి కారం వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొబ్బరి కారం వేసి ఒక 2 minutes సాట్ చేసి దించేసుకోవడమే. అంతే, సింపుల్ రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అనమాట ఈ రెసిపీస్ అన్నీ. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తినేసాను. ఇట్ వాజ్ అమేజింగ్ గైస్. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. బాయ్ గైస్.